ఏమయ్యా వెళ్ళిన పని ఏమైందయ్యా? ఎక్కడైనా అప్పు దొరికిందా? దొరకలేదు. ఎందుకండి మనకి కష్టాలు? కన్న బిడ్డకి చదువు కోసం డబ్బులు పంపించలేని దౌర్భాగ్య బతుకులండి మనవి. అస్సలే వాడు అమాయకుడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. మనకి తిండి లేకపోయినా వాడికి చదువు ఉండాలండి. ఇది అమ్మేసి వాడికి డబ్బులు పంపించండి. Lights. మనకి తిండి లేకపోయినా వాడికి చదువు ఉండాలండి. హలో. అరే మామ, అర్జెంటుగా గ్రౌండ్ దగ్గరికి రారా, సుబ్బుగాడు వెంటబడుతున్నాడు. ఆగరా నా కొడక, ఆగరా, ఇక్కడికి పారిపోతావురా? ఆపరా బండి, ఆపు బండిరా, ఆపు, ఆగు. చూడు తమ్ముడు, నా చెల్లి వెంట ఇంకోసారి తిరిగావనుకో, తిరగడానికి నీకు కాళ్ళు ఉండవు. తమ్ముడు కాదు బే, బావా. బావా అని పిలవరా, బామర్ది. ఇంకోసారి నా చెల్లి వైపు చూస్తే మీ అమ్మ నాన్న చూడడానికి ఈ భూమి మీదే ఉండవు. నేనుండకపోతే నీ చెల్లి కూడా ఉండదురా. నీ చెల్లిని పెళ్లి చేసుకునేది నేనే. ఏం చూసుకుంటురా నీకు ఈ బలుపు? ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ చూసి బలిసి కొట్టుకునే క్యారెక్టర్ మీర్రా. మీ బలుపు తగ్గే వరకు చిత్తగొట్టే క్యారెక్టర్ మా సీనుగాడిదిరా. ఎవడ్రా నీ ఫ్రెండ్ అంత పెద్ద తీస్మార్కానా? తీస్మార్కాన్ కాదురా, తిక్కనా కొడుకు. వాడి గురించి తెలుసుకోవడం మొదలు పెడితే నువ్వు చచ్చే వరకు కూడా నీ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ రా. అయితే ఫోన్ చేసి రమ్మంట్రా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా, నీ చావు ఎంత స్పీడ్గా వస్తుందో. వీడిని చూసుకునే ఇంత బిల్డప్ ఇచ్చావు. వీడు చూడ్డానికి సైకో లాగా ఉన్నాడు. ఇందాకేమన్నావురా? సైకోనా? నన్ను 4 కొట్టు, పడతా. 4 తిట్రా, భరిస్తా. సైకో అన్నావో సావ కొడతా. నాకో చెడ్డలవాటు ఉంది, కంగారులా కమటైపోతా. ఇరిటేషన్ వస్తే ఇరగొడతా. నాకిప్పుడు మీ మీద ఇరిటేషన్ వచ్చిందిరా. నా దూల తగ్గే వరకు మీ అందరినీ తుక్కు తుక్కు కింద కొడతాడ్రా. రండ్రా, రండే, రండ్రా. నీ అబ్బా, చూడు తమ్ముడు, నేనెవరితోనైనా దోస్తిగానే ఉంటా.
దుష్మన్గా ప్రవర్తిస్తే మాత్రం దవడ పండ్లు రాలా కొడతా. చెప్పరా, మా వాడిని ఎందుకు కొడుతున్నారా? మా వాడిని ఎందుకు కొడుతున్నారు? వాడు నా చెల్లిని ప్రేమించాడు బే. చెప్పరా, మళ్ళోసారి చెప్పు. ఏమన్నావురా? ఏమన్నావు? మళ్ళోసారి చెప్పరా. వాడు నా చెల్లిని ప్రేమిస్తున్నాడు బే. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? ఏం చెప్తున్నారా? మళ్ళోసారి చెప్పు. మళ్ళోసారి చెప్పరా. ఏంట్రా? అవునరా, వాడు ప్రేమిస్తున్నాడు. నా చెల్లిని ప్రేమిస్తున్నాడు రా. అందుకే నాకు కోపం వచ్చింది. అందుకే కొడుతున్నాను రా వాడిని. నిజమా? వాడు చెప్పేది నిజమా? నిజమా? అవునరా. అయితే నిజమా? అవునరా. మర్చిపో, ప్రేమించడం మర్చిపో. ఇంకోసారి ప్రేమ దాని వెంట తిరిగితే వాడు కాదు, నేనే నిన్ను చంపేస్తా. అరే మామ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. వెరీ గుడ్ రా. నీ లవ్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. ఆల్ ద బెస్ట్ రా. గుడ్ లక్. అప్పుడు ఎంకరేజ్ చేసావు కదరా, ఇప్పుడు ఇంతమందిని కొట్టావు కదరా. వద్దురా, వద్దు. అమ్మాయిల్ని ప్రేమించొద్దు. వాళ్ళు మంచి వాళ్ళు కాదురా, మన జీవితాలతో ఆడుకుంటారు. ప్రేమిస్తే సంక నాకిపోతావు. వద్దు, వదిలే. మర్చిపో. పాస్. సారీ. యూ హ్యాపీ? మోవర్ డ్రాప్. యూ హ్యాపీ? కానీ నీ చెల్లి మాత్రం మా వాడి వెంట పడితే ఇంతకన్నా దారుణంగా కొడతా, ఇంతకన్నా దారుణంగా సావ కొడతా. ఇక్కడ రేయ్ చాబే జా. రే ఎక్కర్రా? చాలాసేపు నుంచి వెయిటింగ్ రా ఇక్కడ. సారీ రా, సీను కోసం వెయిటింగ్ రా. వాడు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? కర్మకాలం ఎంటర్ అయితే అరిచే కుక్కలు కూడా కరిచిపోతాయిరా. నా దరిద్రం వాడి రూపంలో పరిచయం అయింది. 2 సంవత్సరాల నుంచి నరకం చూస్తున్నారా. వాడి టార్చర్ భరించడం కంటే బయటికి వెళ్ళిపోవచ్చు కదరా. ఈ కాలంలో కుర్రాళ్ళు తండ్రి ఒక మాట అంటేనే పౌరుషంతో బయటికి వెళ్ళిపోతున్నారు. నువ్వు వాడికి ఓన్లీ ఫ్రెండ్ వేరా. ఒక్కోసారి బాగానే ఉంటాడురా వాడు, మరోసారి వాడిని చూస్తేనే చంపేయాలనిపిస్తుంది. కానీ ఏంటోరా, వాడంటే నాకు చాలా ఇష్టం. నువ్వు సూపర్ రా మామ. రే అర్చుడు, ఏంట్రా వాడు? శ్మశానంలో పని ఏంట్రా వాడికి? ఏంట్రా సీను, పిచ్చి పట్టిందా? ఇక్కడ కూర్చొని తింటున్నావేంట్రా? లేరా, లే పైకి లే. లే 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 లేరా. ఏంట్రా పని? లే లే లేరా. లే లేరా. లే లే. ఏమైందిరా నీకు? పిచ్చి పట్టిందా? ఇలా ప్రవర్తిస్తున్నావేంట్రా? దిమాగ్ ఖరాబ్ అయిందరా? లే లేరా. లేరా. లే లేవరా. లే ఏమైందిరా నీకు? పిచ్చి పట్టిందా? ఏంట్రా ఈ పని?
వాళ్ళెందుకు అక్కడ కూర్చొని తింటున్నారు? అది వాళ్ళ జీవితం, వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, ఉండాలి. ఎందుకురా? అది దేవుడు రాసిన రాతరా. అందుకే ఆ దేవుడి మీద కోపం నాకు. అందరికీ సమానమైన జీవితం ఇవ్వకుండా కొందరిని అక్కడ పెట్టారు, మరికొందరిని ఇక్కడ పెట్టారు, ఇంకొంతమందిని అక్కడ పెట్టారు. వీళ్ళ జీవితాలు ఇంతే. కానీ ఒక్కసారైనా మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనం ఉంటామా? ఖచ్చితంగా ఉండగలమా? ఉండలేము. కానీ నాకొక్కరోజైనా వీళ్ళలా ఉండాలనిపించింది, వీళ్ళలా తినాలనిపించింది, వీరి జీవితంలా జీవించాలనిపించింది. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నేనే కాదు, మీరు కూడా నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండాలి. నా వల్ల కాదు, నేను ఉండలేను. ఎందుకుంటారా? వాళ్ళు మనలాగే మనుషులు కదా, ఉండాలి. నేను ఉండలేను. మామలో కాదు, ఉండాలి. మమ్మల్ని వదిలేరా, మేము పారిపోతాం. అరే ఏంట్రా కర్మ, కర్మరా బాబు. నా వల్ల నేను తినలేనురా. వద్దురా. తినరా నువ్వు కూడా. ఒరే డైరెక్టరా, ఎలా ఉన్నానరా? నువ్వు నాకు అర్థం కావురా. నిన్న మొత్తం చినిపిన బట్టలతో చెత్త కుప్పల్లో కూర్చోబెట్టావు, ముష్టి వాళ్ళతో తినిపించావు. ఇప్పుడు అద్దరిపోయే డ్రెస్సు. ఎక్కడికి రా? హలో, నిజమా? థ్యాంక్స్ రా. ఐ లవ్ యూ టూ రా. ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఏమైందిరా? 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పా కదరా, ఆ అమ్మాయి ఇప్పుడే ఓకే చెప్పింది. పార్క్కి రమ్మందిరా. దరిద్రుడా, నీచుడా, మిత్రద్రోహి. పచ్చని మా ప్రేమలో నిప్పులు పోసి అమ్మాయిల్ని ప్రేమించొద్దు, మోసం చేస్తారని చెప్పి నువ్వు మాత్రం లవ్ చేస్తావా? అంటే నువ్వు ప్రేమిస్తే తప్పు కాదు, కానీ నేను ప్రేమిస్తే తప్ప? ఏడు పాపరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. లవ్ నేనే చేయాలి. సరే కానీ బండి తీరా. అదేమన్నా సఫారీనా, కారా తీయడానికి? బైకు. రే, ఆ బైక్కి నువ్వేరా డ్రైవర్. పదా. నీ డార్లింగ్ దగ్గరికి నేనెందుకురా? రే, సాయిగా చేసినప్పుడు సమోసాలు బిస్కెట్లు ఎవరు తీసుకొస్తారా? అందుకు పదా. ఎదవ నా కొడుక. ఏంట్రా చూస్తున్నావు? పదా. చీ, ఎదవ నా కొడుక, చంపుతున్నావు కదరా, నాకు తప్పదురా. రే, నేను తీసాలేరా. సైకో నా కొడుక. కర్మరా, నా కర్మ కొద్దీ దొరికా. నీచుడా. నువ్వెక్కడికి రా, అక్కడ కూర్చో, సైగా చేస్తాను. అప్పుడు కమ్మోకే. చంపుతున్నావురా బాబు. హాయ్ లక్ష్మి. హాయ్. ఏంటి లేట్ అయిందా? 2 years నుంచి నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు. ఒక్క 2 minutes నేను నీ కోసం వెయిట్ చేయలేనా? అవును, ఎవరతను? వాడు నా డ్రైవర్. ఓ, నీ కార్ కూడా ఉందా? లేదు, బైక్ ఉంది. బైక్ కి డ్రైవరా? హే, జస్ట్ కిడ్డింగ్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే ఓకే. ఇందాక ఫోన్లో చెప్పింది ఇప్పుడు డైరెక్ట్గా చెప్పచ్చుగా. అయ్యా బాబాయ్, ఏంటి సిగ్గే? ఆ సిగ్గు కాస్త పక్కన పెట్టి నీ ఎదలోని ప్రేమని బయట పెట్టు. ఐ లవ్ యూ రా. ఏంటి పాదాలకు చెప్తున్నావా? నన్ను చూసి చెప్పచ్చుగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఐ లవ్ యూ టూ. రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడితే కాదన్నా. ఇప్పుడు నువ్వు ఓకే అంటే నేను ప్రేమించాలా? ఐ హేట్ యు. ఐ హేట్ యు. రే మెంటల్ సైకోగా ఏమైందిరా నీకు? ఏంటే బాధగా ఉందా? ఏడుపు వస్తుందా? నేను ఇలా తయారవడం కారణం నువ్వే. 3 సంవత్సరాల క్రితం నువ్వెవరిని ప్రేమించావు? ఎవరితో ఈ పార్కులో తిరిగా? ఎవరిని మోసం చేసావు చెప్పు. ఎవరు నువ్వు? రాము నీకు తెలుసా? గుర్తుకొచ్చిందా నీకు? నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసిన ఆ రామునే ఇప్పుడు నీ ముందున ఈ సీను. నా రూపం మార్చుకొని వచ్చింది నిన్ను నామరూపాలేకుండా చేయడానికేనే. ఇక నుంచి ఈ భూలోకాన్ని నీకు యమలోకంగా మారుస్తా. నువ్వు అనుభవించే ప్రతి క్షణం నీకు నరకంగా ఉంటుంది. నా జీవితాన్ని నాశనం చేసిన నీకు జీవితం లేకుండా చేస్తాను. వదలరా. ఏంట్రా అలా చూస్తున్నావు? సైకోలా కనిపిస్తున్నానా? అసలు నీ క్యారెక్టర్ ఏంట్రా? నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు నాకు మైండ్ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ ట్విస్టు? 3 సంవత్సరాల కిందట నువ్వెవరివి? అసలు నీ మ్యాటర్ ఏంట్రా? చెప్పరా బాబు. చెప్తాన్రా. మాదొక పల్లెటూరు. ఒక పూట తిండికి కూడా గతి లేని కుటుంబం రా మాది. కానీ పెద్ద చదువులు చదవాలని నాకు ఆశ. నా కోసం వాళ్ళు పడని కష్టాలు లేవు. నాకు అన్నం పెట్టి వాళ్ళు పస్తులున్నారు. బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తానని మా నాన్న 5 లక్షలు అప్పు తెచ్చాడు. నేనంటే వాళ్ళకెంతో ప్రేమ. వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సిటీకి వచ్చాను. నాకు భయం ఎక్కువ, సిగ్గు మరీ ఎక్కువ. అప్పుడే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. అప్పుడే పరిచయమైంద్ర లక్ష్మి నాలో బిడియాన్ని పోగొట్టింది. నాకు దగ్గరైంది, నన్ను ప్రేమించింది. నేను ఇష్టపడ్డాను. నా గురించి, నా దగ్గర 5 లక్షల గురించి మొత్తం చెప్పాను. నా అభిరుచుల గురించి అడిగి మరీ తెలుసుకుంది. నాకు చాలా సంతోషం కలిగింది. ఒకరోజు కలిసి తన బర్త్డే అని చెప్పి ఎంతో సంతోషంగా నా రూమ్లో పార్టీ అరేంజ్ చేశాను. తను తన ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చింది. పార్టీ మధ్యలో నా తల మీద బలంగా కొట్టారు. నా మొహం మీద యాసిడ్ పోశారు. నా బ్యాగ్లో ఉన్న 5 లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు. సమయానికి మా ఇంటి ఓనర్ వచ్చి నన్ను కాపాడి నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి నాకు కొత్త జన్మను ప్రసాదించాడు. ఆ తర్వాతే నువ్వు నాకు కలిసావు. నీ పరిచయం నాకు ధైర్యంగా అనిపించింది. నా తల మీద బలంగా కొట్టడం వల్ల నా ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని డాక్టర్ చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా అమ్మ నాన్న చూడలేదు. ఇప్పుడు చూసిన వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు.
నిన్ను కూడా నేను చాలా టార్చర్ చేశాను. ఐఎమ్ సారీ రా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ రా. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. మంచి ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్నని బాగా చూసుకోవాలని హైదరాబాద్ వచ్చాను. నాకు ఈ ప్రేమ అనే పదం లక్ష్మీ రూపంలో వచ్చి నా జీవితం నాశనం చేసింది. ఆ బ్లడ్ ఏంట్రా? మామూలేంట్రా? బ్లడ్ వస్తుంటే నేను వెళ్తాను. ఎక్కడికి రా వెళ్ళేది? నేను వెళ్ళనివ్వను. నా మాట వినరా. రే వెళ్ళొద్దురా. నువ్వైనా ప్రశాంతంగా ప్లీజ్. రే ఆగరా. రే వెళ్ళొద్దురా. నేను వస్తానురా. వద్దురా వద్దురా. ఈ నా కొడుకు ఎవడి మాట ఎండు. ఇది నా అపాయింట్మెంట్ లెటర్. నా తల్లిదండ్రులను పోషించడానికి ఆ దేవుడు చూపించిన దారి, అలాగే నా ఆయువు అర్ధాయుస్సుని చేసే చావిచ్చాడు. జాబ్ చేస్తున్న వాళ్ళని కాపాడుకుంటాను. చచ్చిపోయి వాళ్ళకి అన్యాయం చేస్తాను. కాలమే నిర్ణయించాను. ఒక్క నిమిషం. వీడి ఆకారం సైకోలాగా కనిపించకపోవచ్చు, కానీ వీడి ఆలోచనలు సైకోలాగే ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడే మార్చేయగల సమర్థుడు. ఇటువంటి వారు ఎందరో కొందరు ఈ సమాజంలో ఎదురవుతూ ఉంటారు. వారిలో ఒకడే ఈ సైకో సీను.